కాళీగాడు సత్య వాళ్ళ ఇంటికొచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. సత్య వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మామ, పిల్లనిస్తావా లేకపోతే డబ్బులు ఇస్తావా అని చెప్పేసి అనగానే సత్య వాళ్ళ నాన్న సీరియస్గా పిల్లని ఇవ్వను, డబ్బులు ఇవ్వను, నడురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే సంధ్య చేయి పట్టుకొని కాళీ లాగి రా అని చెప్పి గుంజుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న కత్తి తీసి ముందు పెట్టేసి రే నిన్ను చంపేస్తాను అంటూ ఉంటాడు. అప్పుడు కాళీ ఉండి ఏంటి మామ ఇది కత్తి, నా దగ్గర ఏముందో తెలుసు కదా, కత్తి లాంటి వీడియో ఉంది, నెట్లో అప్లోడ్ చేయమంటావా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే సత్య వెనక నుండి వచ్చి చేయరా, నీకు దమ్ముంటే ఏం చేస్తావో నేను చూస్తాను అని చెప్పి ఈ విషయం క్రిష్కి తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా అని చెప్పేసి అలా సత్య అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఖాళీ ఉండి ఏంటి మామ, సత్యాన్ని కిడ్నాప్ చేసింది నేనే అని నీ పెద్ద కూతురికి తెలియనట్టుంది, ఆ విషయంలో క్రిష్ మీద కూడా నేను పగ సాధించాలనే కదా నేనే కిడ్నాప్ చేశాను, దాంతో క్రిష్కి కూడా ఎలాంటి సంబంధం లేదు కదా, ఈ విషయం మీ పెద్ద కూతురికి తెలవనట్టుంది అని చెప్పి వాడి నోటితో వాడే నిజం చెప్తాడు. అలా నిజం చెప్పి వాడైతే మంచి పని చేశాడు. ఆ విషయం తెలియగానే సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నన్ను కిడ్నాప్ చేయించింది క్రిష్ కాదా, వీడే చేశాడా అని చెప్పి నిజమైతే తెలుసుకుంటుంది. మరి వెంటనే ఇంకా ఆ విషయం క్రిష్కి చెప్తుందా లేదా, అసలు ఏం జరుగుతుంది, తను ఎలా డీల్ చేస్తుంది ఇది అనేది మరి మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.